హంపి గట్టిగా తిరిగాం. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ. మార్నింగ్ లేవడం లేటుగా లేచాము. బయలుదేరేసరికి 12:30 అయింది అనుకుంటా. సిరసి అనే ఊరు ఇరుతున్నాం. అది టువార్డ్స్ హుబ్లీ టు గోకర్ణ రోడ్ లో వస్తుంది, సిరసి అని. హుబ్లీ నుంచి గోకర్ణ మార్గంలో సుమారు 100 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత సిరసి అనే ఊరిలో కొంకణ్ సాంప్రదాయ రీతిలో నిర్మాణమైన శ్రీ మారికాంబ దేవాలయం ఉంది. సుమారు 16వ శతాబ్దంలో శ్రీ మారికాంబ అమ్మవారు భక్తుడికి కలలో కనపడి తన విగ్రహ ఆనవాళ్లను చెప్పగా ఆ వివరాలతో అమ్మవారి విగ్రహాన్ని కనుగొని ప్రతిష్ఠించారనేది స్థల పురాణం. కర్ణాటకలోని గ్రామదేవతలకు పెద్దక్కగా పిలవబడే శ్రీ మారికాంబ అమ్మవారు సుమారు 10 అడుగుల విగ్రహ రూపంలో పులివాహనంపై దుర్గారూపిణిగా దర్శనమిస్తుంది. మారికాంబ దేవాలయం నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో దక్షిణ కాశీగా పిలువబడే గోకర్ణ క్షేత్రం ఉంది. అందమైన సముద్ర తీరం, కోటితీర్థ పుణ్యక్షేత్రం శ్రీ గోకర్ణ క్షేత్రం. త్రేతాయుగంలో రావణాసురుడు ఈశ్వరుని అనుగ్రహంతో పొందిన ఆత్మలింగాన్ని లోక కళ్యాణం కోసం బాలరూప గణపతి రావణుడి నుండి గ్రహించి భూమిపై ఉంచిన ప్రదేశమే ఈ గోకర్ణ క్షేత్రం. ఈశ్వరుడు మహాబలేశ్వర స్వామిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఇక్కడ గణపతి ఆలయాన్ని కూడా తప్పక దర్శించుకోవాలి. మహాబలేశ్వర ఆలయానికి వెనకవైపుగా సముద్ర తీరం కూడా ఉంది. పితృదోష నివారణ కార్యాల ద్వారా పితృదేవతల అనుగ్రహాన్ని పొందగలిగే పవిత్ర తీర్థమే ఈ కోటి తీర్థం.
గోకర్ణ నుంచి హోన్నావరా మీదుగా 67 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఇడగుంజి మహాగణపతి దేవాలయానికి చేరుకుంటాము. ఇడగుంజి మహాగణపతి దేవాలయం సుమారు 5వ శతాబ్దంలో దేవాలయ నిర్మాణం జరిగింది. వాస్తవానికి ద్వాపర యుగాంతం కలియుగ ప్రారంభ సమయంలో వలఖిల్యముని ఇతర మునులందరూ తమ కార్యార్థమై నారద మహాముని సహాయముతో కుంజావనము అనే ఈ ప్రదేశంలో దేవతల సమక్షంలో గణపతిని అర్చించగా స్వామివారు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించారని, ఆనాటి నుంచి మహాగణపతిగా భక్తులని అనుగ్రహిస్తున్నారనేది స్థల పురాణం. సో మీరు చేయాల్సిందల్లా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నో యువర్ భారత్.